మోకాలు నొప్పికి, స్పైన్ పెయిన్కి, ఇతరత్ర యాంకిల్ జాయింట్ కానీ ఇతర వేరే జాయింట్స్ అన్నిటికీ ఒక ఆశ్చర్యకరమైన నిజం చెప్తాను మీకు. అదేంటంటే చాలామందిలో ఒక అపోహ ఉంది. అదేంటంటే వాకింగ్ చేస్తే ఇదో అమృతము, వాకింగ్ వల్ల అన్ని జబ్బులు పోతాయి, వాకింగ్ వల్ల మోకాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, వాకింగ్ వల్ల జాయింట్స్ అన్నీ కూడాను చాలా బలపడి ఎక్కువ కాలం వస్తాయి అనుకోవడం అన్నది చాలా 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 అపోహ. అటువంటిది మీరు నమ్మకండి, అటువంటి పనులు చేయకండి. సరే మరి మీరు వాకింగ్ చేయకపోతే ఎట్లా సార్? అందరూ వాకింగ్ చేయాలంటే చేయాలి. వాకింగ్ చాలా అవసరం. కానీ ప్రతి మనిషి ఆ వయస్సు ప్రకారము, ప్రతి మనిషి ఆయనకున్న కండిషన్ ప్రకారము డాక్టర్ గారిని అడిగి ఎంత వాకింగ్ చేయాలి, అది ఎన్నిసార్లు చేయాలి రోజుకని తెలుసుకొని వాకింగ్ చేయండి. అంతేగాని డాక్టర్ వాకింగ్ చేయమని గుడ్డిగా గంటల తరబడి వాకింగ్ చేయడం, కిలోమీటర్లు వాకింగ్ చేయడం వల్ల మీ మోకాలు అరిగిపోతాయి, మీ హిప్ జాయింట్ దెబ్బతినొచ్చు, మీ స్పైన్ దెబ్బతినొచ్చు, మీ యాంకిల్ జాయింట్ కూడా పాడవచ్చు. తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అతిగా చేసే వాకింగు మీ జాయింట్స్ అన్నిటికీ పెద్ద శత్రువు. అది జాగ్రత్త పట్టుకొని మీరు తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాతే వాకింగ్ ఎంత చేయాలో అంత వాకింగ్ చేయడం ద్వారా మీ మోకాళ్ళని, ఇతర జాయింట్స్ని, స్పైన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు.